వీడియో చూపిస్తున్నట్టుగా కుట్టిన బ్లౌజ్కి డిజైన్ ఏ విధంగా కుట్టాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నెక్ అనేది కొంచెం డీప్ ఎక్కువైంది, దాన్ని డీప్ తగ్గించడం కోసం మనము ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ను వేరే తీసుకున్నాను. నేను తీసుకొని ఇట్లా స్క్వేర్ షేపు ఎటు 2.5 ఇంచులు అలా ఉండేటట్లుగా, 3 ఇంచెస్ ఉండేటట్టుగా 3.5 ఇంచెస్ ఎట్లైనా పెట్టుకోవచ్చు. ఇట్లా అంతే ఉండాలి అన్నీ. ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాక లెఫ్ట్ సైడ్ ఒకసారి, రైట్ సైడ్ ఒకసారి ఇట్లా మొగ్గ డిజైన్ లాగా వచ్చేటట్టు ఫోల్డ్ చేసి మనము ఒక కుట్టు అనేది పెట్టుకోవాలి. అట్లా కుట్టిన తర్వాత అన్నీ కూడా అదే విధంగా ఫస్ట్ 2 సార్లు ఈ విధంగా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా ఫోల్డింగ్ చేస్తే డిజైన్ అనేది వస్తుంది. అన్నీ ఈ విధంగానే కట్ చేసి పెట్టుకున్న వాటిని ఈ విధంగా మొగ్గలాగా రెడీ చేసుకోవాలి, కుట్టుకొని పెట్టుకోవాలి. అన్ని పీసెస్ని అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ ఆ విధంగా కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత ఆ విధంగా వస్తుంది అన్నట్టు డిజైన్ అనేది కిందికి అవి ఇట్లా ఉంటాయి. ఇప్పుడు బ్లౌజ్ సెంటర్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకు మొత్తం ఇప్పుడు రెడీ చేసుకున్న మొగ్గలు ఉన్నాయి కదా, అవి ఆ విధంగా పెట్టుకోవాలి. పైన డిజైన్ మాత్రం కనపడేట్టుగా పెట్టుకొని లోపలికి కుట్టు అంటూ పెట్టుకుంటూ రావాలి. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ చేసుకుంటూ నెమ్మదిగా కుట్టుకోవాలి. అన్ని పీసెస్ మన ఇష్టం, కొన్ని పెట్టుకుంటే కొన్ని, లేకపోతే బ్యాక్ డిజైన్కి మొత్తము బ్యాక్ పార్ట్ మొత్తం డిజైన్ అట్లా పెట్టుకోవచ్చు అన్నట్టు. అలా పెట్టి కుట్టుకుంటూ వస్తే మనకి ఏమవుతుందంటే ఒక 1/2 ఇంచుకు పైనే కొంచెం పైకి వస్తుంది, డిజైన్ ఉన్నట్టు ఉంటుంది. బ్లౌజ్కి మళ్ళీ డీప్ అనేది తగ్గుతుంది అన్నట్టు, కస్టమర్స్కి మనకు డిజైన్ చేసినట్టు అవుతుంది. ఈ కుట్టిన బ్లౌజ్కి ఎక్కడ విప్పకుండా చేయకుండా డిజైన్ ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తున్నాను నేను. వాళ్ళకు డిజైను పెట్టమన్నారు, కొంచెం డీప్ ఎక్కువైంది అంట. దాన్ని నేనేం చేశానంటే వేరే క్లాత్ సేమ్ కలర్ అట్లా ఉంటే ఆ విధంగా నేను డిజైన్ అనేది పెట్టాను అన్నట్టు. ఇలా కుట్టిన తర్వాత కస్టమర్స్కి చాలా బాగా నచ్చింది. డిజైనర్ బ్లౌజ్ లాగా అయ్యింది, ప్లస్ డీప్ కూడా వాళ్ళకు తగ్గింది. వాళ్ళకు అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది అనేసి సంతోషంగా ఫీల్ అయ్యారు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ చుట్టూ మొత్తం అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే బ్యాక్ మొత్తం కుట్టేసాను నేను, షోల్డర్ వరకు పైన వరకు. ఆ విధంగా కుట్టిన తర్వాత నీట్గా ఆ విధంగా వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో, డిజైన్ అయితే చాలా సూపర్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనం నెక్ పాటు ఇప్పకుండా, ఎమ్మింగ్ పట్టి కూడా ఇప్పకుండా కుట్టాను నేను. ఆ విధంగా వచ్చింది, చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నట్టు. చూసుకోవాలి ఒకసారి, ఆ విధంగా చెక్ చేసుకొని చూసిన తర్వాత నెక్ డిజైన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుంది, డిజైన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అట్లా కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ పెట్టుకోవచ్చు, ఎట్లా అంటే పెట్టుకోవచ్చు. ఇట్లా మళ్ళీ వెనక నుంచి ఇంకొక పాదం వరుసన వదిలేసి బ్యాక్ జరిపి అట్లా చుట్టూ మళ్ళీ కుట్టుకుంటూ రావాలి అన్నట్టు. ఒక 1/2 ఇంచుతోటి ఇప్పుడు వేసిన కుట్టు వెనకాల నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలి. అదేవిధంగా చూడండి బాగా వస్తుంది డిజైన్ అయితే, చాలా చాలా నచ్చింది వాళ్ళకి. కుట్టిన తర్వాత అదేవిధంగా చుట్టూ కుట్టుకుంటూ రావాలి మొత్తం. డిజైనర్ బ్లౌజ్ అయింది, మళ్ళీ వాళ్ళకి నెక్ డీపు విడుతూ మొత్తం తగ్గింది అన్నట్టు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్స్ అయితే.
అది ఎండింగ్కి అట్లా వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చి కట్ చేసేసుకోవాలి. ఇది తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కదా, కొంచెం దగ్గరికి కాకుండా కొంచెం దూరం నుంచి అవన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. మొగ్గలకు బ్యాక్ సైడ్ అంతా ఒక్క తీరుగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. బ్యాక్ మళ్ళీ నెక్కులో కప్పు కట్ కాడకుండా నీట్గా కట్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి మనము. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు కాస్త స్లోగా నెమ్మదిగా కట్ చేసుకోండి. ఎక్కడ ఎలాంటిది మీ కత్తెర అనేది కింది బ్లౌజ్కి అనేది పడదు. ఓన్లీ ఇవి ఉన్నాయి కదా మొగ్గలు, ఆ కింద ఎక్స్ట్రా ఉన్నది మాత్రమే కట్ చేయండి. కొంచెం కుట్టుకు కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయండి. మరీ దగ్గర కట్ చేసినా ఊడిపోతాయి. అంటే 2 కుట్లు వేసాం కాబట్టి ఏం ఊడిపోదు, గట్టిగానే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చాలా నీట్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. చూడండి, బ్లౌజును విప్పలేదు, మనం ఏం చేయలేదు, ఉన్న దాని నుంచే కుట్టాను అన్నట్టు. ఇంకా ఎమ్మింగ్ పట్టి అట్లే ఉంచి కుట్టేశాను, మంచిగా వచ్చింది. చాలా బాగా నీట్గా వచ్చేసింది అన్నట్టు. బ్లౌజ్ డిజైన్ అయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.